రోజున ఉదయం 10-15 గంటలకు మేకల సాయికృష్ణ అనే మున్సిపాలిటీ శానిటరీ జవాన్ అతన్ని ఖుర్షీద్ నగర్ డ్యూటీ ఉంటుంది. అతను అక్కడ డ్యూటీ చేసిన తర్వాత అక్కడ రోడ్డు పక్కన పబ్లిక్ నిలబడి ఉండడం చూసి అక్కడి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక డెడ్ బాడీ, ఒక మహిళ డెడ్ బాడీ తీవ్రమైన గాయాలతో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది. అతడు గమనించి పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మేకల సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము క్రైమ్ నెంబర్ 224/24 అండర్ సెక్షన్ 302, 201 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన ఫిర్యాదులో మహిళకు తీవ్రమైన గాయాలు ముఖంపై, ఛాతీపై, శరీరంలో ఇతర చోట్ల కూడా ఉన్నాయని చెప్పి, ఆమె ఏజ్ 30 to 40 years ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, 2 టౌన్ ఐడి పార్టీ మరియు 1 టౌన్ ఇన్స్పెక్టర్ డిఫరెంట్ టీములుగా ఏర్పాటు చేసి గౌరవ మా ఎస్పీ గౌశాలం IPS గారి ఆదేశం మేరకు 80% ఈ కేసును డిటెక్ట్ చేయాలన్న కాంక్షతోటి స్పెషల్ టీంలను డిప్యూట్ చేసి అక్కడ ఉన్న రూట్లో ఉన్న CC ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసి మేము లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి చేయగా ఫస్ట్ మేము అన్నోన్ డెడ్ బాడీ ఎవరిది, ఆ మహిళది అని చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా మన మీడియాలో కూడా ఇవ్వడంతో ఈ మెసేజ్ వారి యొక్క ఈ మహిళ యొక్క తల్లికి, ఆమె సుభద్ర అని ఉంటుంది, వాళ్ళ తల్లి మరియు వాళ్ళ సిస్టర్ వారిద్దరు కూడా ఈ చేరడం జరిగింది. వాళ్ళ మదర్ పేరు సుభద్రాబాయి, సిస్టర్ అనసూయ. వారిద్దరికి కూడా ఈ ఒక మహిళ, గుర్తులేని మహిళ అక్కడ నగర్వాల్ జిన్నింగ్ దగ్గర ఖుర్షీద్ నగర్లో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది, గాయాలు, తీవ్రమైన గాయాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఫోటో చూడగానే ఆమెకు డౌట్ వచ్చింది వారికి. అంటే ఈమె మా చెల్లెలకు ఉన్నది అని వాళ్ళ సిస్టర్కు డౌట్ వచ్చి వెంటనే మా దగ్గరికి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఫోటోలన్నీ చూపించి వారిని మార్చి రూమ్ రిమ్స్లు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వెంటనే వాళ్ళ మదర్ మరియు వాళ్ళ సిస్టర్ సుభద్రాబాయి, అనసూయ వారిద్దరు కూడా ఈమెను గుర్తించి భారతిగా ఐడెంటిఫై చేశారు. అంటే సుభద్రాబాయి యొక్క కూతురు భారతిగా గుర్తించడం జరిగింది. తర్వాత మేము ఈ కేసులో 2 టౌన్ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించి, ఇంక్వెస్ట్ పంచనామా ఆమె ఆదివాసీ ST కమ్యూనిటీకి చెందిన మహిళ అని చెప్పి తేలినందున SC/ST అట్రాసిటీ కూడా సెక్షన్ దీనికి యాడ్ చేసి దర్యాప్తు నిమిత్తం కేసును నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో మేము మొత్తం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే CC ఫుటేజ్లు పరిశీలించగా ఒక ఆటో 4 ప్రాంతంన ఖుర్షీద్ నగర్ నుంచి నేరస్థలం దగ్గరికి వచ్చి యూటర్న్ చేసినట్టు మాకు కొద్దిగా CC ఫుటేజ్ క్లూస్ లభించాయి. అందులో ఒక పర్సన్ వచ్చి అక్కడ నేరస్థలం దగ్గర కొంత టైం 3-4 minutes అక్కడ ఆటోను ఆపినట్టు మేము గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ఆటో ఏ విధంగా వచ్చింది అని చెప్పి మేము ఆ రూట్లు చెక్ చేసుకుంటూ వెళ్తే ఖుర్షీద్ నగర్లోని ఖలీల్ ఖాన్ 44 years, ఇతడు ఆటో డ్రైవర్. అతని ఇంటి దిక్కు పోయినట్టు అనిపించింది. మేము ఆ ఖలీల్ ఖాన్ ఇంటికి పోయి వెరిఫై చేయగా అతడు పరాల్లో ఉన్నాడు. ఖలీల్ ఖాన్ ఈమె మహిళ యొక్క, ఎవరైతే చనిపోయిందో మహిళ యొక్క భర్త అని చెప్పి తేలడం జరిగింది. ఖలీల్ ఖాన్ను మేము నిన్న మధ్యాహ్నం పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా అతడు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఖలీల్ ఖాన్ ఈమె భారతిని 10 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఈ భారతి యాక్చువల్గా వీళ్ళది మహారాష్ట్ర. 10 years బ్యాక్ ఈ భారతి వచ్చి వాళ్ళ మదర్ ఇక్కడ మావల దగ్గర ఉంటారు. వాళ్ళ మావల దగ్గర వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ ఇద్దరు ఉంటారు. 10 years నుంచి వాళ్ళతోనే ఉంటుంది ఈమె భారతి. జిన్నింగ్లో పనిచేసేది. జిన్నింగ్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఖలీల్ ఖాన్ కూడా డాల్డా కంపెనీ దగ్గర జిన్నింగ్లో పనిచేసేవారు. అక్కడ ఈయన ఖలీల్ ఖాన్ ఈమెను నేను ప్రేమిస్తున్నానని చెప్పి మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఆమెను భారతిని నేను పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఆమెను వాళ్ళ మతంలోకి మార్చుకొని సల్మాగా పేరు కూడా మార్చి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సెకండ్ మ్యారేజ్. ఆల్రెడీ ఖలీల్ ఖాన్కు అంతకుముందే మ్యారేజ్ అయింది. 4 పిల్లలు కూడా ఉన్నారు. ఫస్ట్ భార్య ఉండగా ఈమెను మాయమాటలు చెప్పి లోపరుచుకొని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఫస్ట్ భార్య సెకండ్ భార్య కూడా కొన్ని రోజులు ఖుర్షీద్ నగర్లో ఇంట్లో కలిసి ఉండడం జరిగింది. తర్వాత ఇద్దరు పెట్టే హరాస్మెంట్ భరించలేక ఫస్ట్ భార్య వాళ్ళ
తల్లిగారు ఊరైన జయనంద్ మండల్ మేడిగూడకు వెళ్ళడం జరిగింది పిల్లలతో పాటు. ఆమె వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరే ఇంట్లో కురిసినగర్లో నివసించడం జరిగింది. అయితే ఈమె అక్కడ ఆ ఏరియా వాళ్ళతో కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇతనికి కొద్దిగా అనుమానం స్టార్ట్ అయింది ఖలీల్ ఖాన్కు. చాలా రోజుల నుంచి అనుమానం ఉండే. కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిండు, ఈమెను హరాస్మెంట్ చేసిండు, కొట్టిండు అనుమానంతో. కొడితే మార్చి మంత్లో ఫిబ్రవరిలో ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా భారతి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇదే ఖలీల్ ఖాన్ 2 టౌన్ పిఎస్లో ఒక కంప్లైంట్ ఇచ్చిండు, నా భార్య ఇంటికి వెళ్ళిపోయింది, మిస్సింగ్ అయింది, ఎటువైందో తెలియదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి మార్చిలో ఒక మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పుడు ఆ మిస్సింగ్ కేసులో బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆమె మహారాష్ట్రలో ఉంటే మహారాష్ట్రకి వెళ్ళి మేము తీసుకొచ్చి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసినప్పుడు భారతిది నేను నా భర్త హరాస్మెంట్ మూలంగా అనుమానం మూలంగా నేను బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటావని చెప్పి చెప్తే నేను మా భర్త దగ్గరికి వెళ్ళాను, మా సిస్టర్తో వెళ్తానని చెప్తే అప్పుడు వాళ్ళ సిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, అనసూయకు. For more videos like this, subscribe Big TV channel.